ఆ విధమైన చట్టాన్ని తీసుకొచ్చి ఏపీ బీసీ ఓబీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహాసభను ఏర్పాటు చేయడం జరిగిందని బీసీ ఓబీసీ ఉద్యోగుల సంఘం వెల్లడించింది. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి పార్టీలకు అతీతంగా బీసీ ఐక్యవేదిక తరపున బీసీ ఉద్యోగులు సోదరులందరూ వారి హక్కుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఆ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకుడు రావులపల్లి వెంకటేశ్వరరావు, గొల్లా ప్రభాకర్ రావు, ప్రధాన కార్యదర్శి మరియు బీసీ సోదరులు అందరూ పాల్గొన్నారు. మా బీసీ సోదరులందరినీ కూడా కలిసి మహాసభ ఏర్పాటు చేశారు. ఈ సభకి గుడివాడ నుంచి పార్టీలకు అతీతంగా బీసీ ఐక్య వేదిక తరఫున ఈ రోజున మా ఉద్యోగస్తులటువంటి బీసీ ఉద్యోగస్తుల సోదరులు వాళ్ళ హక్కుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతుతో గుడివాడ నుంచి మేమందరం కూడా 4 బస్సులు 200 మంది పైగా మేము ఆ కార్యక్రమానికి వెళ్తున్నాము. ఈ రోజు ఒక 4 బస్సుల్లో ఇక్కడ నుంచి విజయవాడ మీటింగ్ తుమ్మలపల్లి కళాక్షేత్రం తరలి వెళ్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన బీసీ ఉద్యోగులకి, బీసీ మేధావులకి, అదేవిధంగా బీసీ రాజకీయ నాయకులు, అన్ని పార్టీల వాళ్ళకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో మేధావి వర్గమైన బీసీ ఉద్యోగుల సహకారంతో బీసీల సమస్యల పరిష్కారానికి బీసీ ఐక్యవేదిక, బీసీ సంఘాలు కృషి చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. బీసీలకు హక్కులు సంబంధించినటువంటి ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. బీసీలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు వాళ్ళ సమస్యలు సాల్వ్ అవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే బీసీలు ఐక్యంగా లేకపోవడం కారణమే. కాబట్టి బీసీ ఇంటలెక్చువల్స్ అనేటువంటి ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక యూనిటీగా బలమైనటువంటి వేదికగా ఏర్పడి బీసీలకు సంబంధించినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాల్లో ఉవ్వెత్తున ముందుకు ఉరకాలనే ఉద్దేశంలో ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది.